వయ్యారండి వయ్యారి. నాకు అర్జెంటుగా 3000 కావాలి. దేనికి? మిషన్ దగ్గర బ్లౌజులు ఇచ్చాను తెచ్చుకోవడానికి. మొన్నగా తెచ్చాను 2000. ముందు కుట్టించుకున్నా వాటికి అయిపోయినాయి అవి. ఎన్నిసార్లు కుట్టుతావు? ఇప్పుడు సమ్మర్ కాటన్ బ్లౌజులు ఇచ్చాను 4. ఒక్కోటి 400 500. అది కాదే, అంతంత కాస్ట్ బ్లౌజులు అంటే బోల్ డబ్బులు అయిపోతున్నాయి. నువ్వు మిషన్ కొనిపించో 10,000 ఎట్టి ఓ తెగ కుట్టేస్తానన్నా. ఇంకా నేను తక్కువకే కుట్టించుకుంటున్నాను. బయట ఎంతో తెలుసా? 600 700 ఉంది బ్లౌజ్. నేను అడిగేది అది కాదు. నువ్వు 10,000 ఎట్టి మిషన్ కొను, నాకు నేను ఓ బయట వాళ్ళకి కుట్టేస్తాను, నీకు అప్పులన్నీ తీర్చేస్తాను అన్నావు. కనీసం నీ జాకెట్లు నువ్వే కుట్టుకోవట్లేదు. దాన్ని అత్త మళ్ళీ ఏం కొడతాం, నడుని సెల్పొచ్చేస్తుంది తెలుసా? నీకు ఇదే చెప్పాను అప్పుడు కొన్నప్పుడు కూడా 10,000 ఎందుకు నువ్వు కుట్టో, దాన్ని తెచ్చి మూల పడతావు అంటే ఈ ఇంటి అప్పులన్నీ తీర్చేస్తాను మిషన్ కొనని పెట్టావు. నీకు కొని అన్నాలు అవుతుంది అది. అప్పటి నుంచి మూలనే ఉంది. ఇప్పుడు వచ్చిపోయి ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా నువ్వు, కొన్ని బయట వాళ్ళు ఎవరిదన్నా కుట్టావా? కనీసం నా నెక్కర్ సిరిపోందని కూడా కుట్టేవు నువ్వు. ఇంక నీకు ఎందుకు మిషన్ 10,000 రూపాయలు కొనిపించావు? నాకు దండగా. నేను నెలకి ఈఎంఐ అంత కడుతున్నాను, 30,000 కట్ అవుతుంది హౌస్ ఈఎంఐ. మళ్ళీ నాకు ఇప్పుడు 3,000 కావాలి, 4,000 కావాలి. నేను ఎక్కడి నిందాను? నువ్వు రాత్రి పుల్లు తాగితే లేదు కానీ పుల్లులు తాగుతున్నావు రోజుని. దానికి ఏం కొచ్చేవట్లేదు కానీ నా బ్లౌజులకి ఇస్తే మాత్రం ఓ లెక్క చెప్పేస్తున్నావు. ఇక్కడ మ్యాటర్ పుల్లుల గురించి కాదు నేను చెప్తుంటా. నువ్వు కొన్న మిషన్ గురించి చెప్తున్నా నేను. నువ్వు మిషన్ కొన్నప్పుడు ఏం చెప్పావు నాకు? నేను డైలీ మిషన్ కూడా వేస్తాను, అప్పులన్నీ తీర్చేస్తాను, నాకు అర్జెంటుగా మిషన్ కొన్నాను. అప్పుడు నాకు డబ్బులు ఉన్నాయా కానీ అప్పు చేసుకున్నాను. ఈ ఏళ్ళకి కూడా అది మూలన ఎడుతుంది తప్ప కనీసం ఆ మిషన్ కొన్న డబ్బులనే చేసావు నువ్వు. అవును అలా అన్నాను, మిషన్ కొడతానని. ఇప్పుడు నడిచి వెళ్ళిపోతుంది కొడుతుంటే. నీకు అదే ఆయాలే చెప్పాను నేను, నువ్వు కుట్టవు ఎందుకు దండగానే. దాన్ని ఒక అడ్డు మనకి ఇంట్లో కొనిపించో. అదంతా అనవసరం నాకు. ఇప్పుడు డబ్బులు ఎత్తావేవా? డబ్బుల గురించి కాదు, అత్తమాని ఇవ్వాలంటే కష్టం కదా. చెప్తారు తోదు నీకు. ఇందాక నీకు సుజాత అనే అమ్మాయి ఎవరో ఫోన్ చేసింది, నేను దాని గురించి అడిగానా? ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుతుంటే సుజాత అంటే పెట్టి సుజాత ఎవరో? నేను అదే అడుగుతున్నాను, ఈ సుజాత ఎవరో? ఈ మధ్య నీట్గా రెడీ అవ్వి సెంట్లు అయ్యి కొట్టుకుని వెళ్తున్నా పనిలోకి, అది ఎవరన్నా అడుగుతున్నానా నేను? అది కదే, మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? మన ఇంకా సుజాత ఎవరు వచ్చింది, ఈ విషయం ఏంటి అసలు నాకు అర్థం కాదు. మిషన్ కూడా పక్కనెట్టు, సుజాత ఎవరో చెప్పు. అదే అంటే ఇప్పుడు బ్లౌజులు అన్నావు, ఇప్పుడు ఏమో నీ మిషన్ గురించి అడిగాను, మరి సుజాత అంటే? బ్లౌజులకి డబ్బుల మాట పక్కన పెట్టు, ముందు నాకు ఈ సుజాత ఎవరో చెప్పు. అది కదే, నా మన నేను హాల్లో కూర్చుని ఖాళీగా ఉన్నానని చెప్పేసి రీల్స్ చూసుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చి నువ్వు లేనిపోని చెత్త అంతా చెప్పి ఇప్పుడు సుజాత ఎవరని నేను ఏం చెప్పను నీకు? నేనేమో రేపు ఈఎంఐకి 5వ తారీఖు వచ్చేస్తుంది. ఈఎంఐల గురించి అడిగిడికి పోయి డబ్బులు ఏమన్నాను. నువ్వు నాకు బ్లౌజులు డబ్బులు కావాలి, లై కావాలి, నా బురద ఎత్తేలాగా. లేదు, నాకు సుజాత ఎవరో కావాలో చెప్తావా చెప్పవా? ఇదేటే ఇప్పుడు నీకు డబ్బులు కావాలి అంతేనా? ఈ సుజాత మాట పక్కనట్టు, నీకు బ్లౌజులు డబ్బులు కావాలి, నీకు ఫోన్పే చేస్తాను, వెళ్ళిపో. అబ్బా, ఓ తుఫాను వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంది దీంతో. ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఈవిల్ డెడ్ ఇది.